నమస్తే ఎస్‌న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయి. ముందుగా హెడ్లైన్స్. ప్రజలే ప్రభువులు, వారికి సేవ చేసేవారనే పార్టీ గుర్తిస్తుంది. మహానాడు ప్రారంభోత్సవ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. తొలి రోజు మహానాడుకు అనూహ్య స్పందన. ప్రారంభోత్సవ సభకు 40,000 మంది హాజరయ్యారన్న మంత్రి గంటా. మహానాడు ప్రాంగణంలో కన్నీరు పెట్టుకున్న సినీ నటి కవిత. సిబ్బంది అడ్డుకుని అవమానించారంటూ ఆవేదన. విశాఖలో 20,000 కోట్ల భూ కుంభకోణంపై న్యాయ విచారణకు మహానాడులో తీర్మానం చేయాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో విపక్షాల డిమాండ్. ప్రజలకు సేవ చేసేవారినే పార్టీ గుర్తిస్తుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహానాడు వేదికగా చంద్రబాబు చేసిన సుదీర్ఘ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. పార్టీ భవిష్యత్ వ్యూహాన్ని ఈ మహానాడు వేదిక ద్వారా చంద్రబాబు మరోసారి ప్రకటించారు. మహానాడుపై ఓ రిపోర్ట్. 3 రోజుల మహానాడు పండుగ విశాఖ వేదిక వైభవోపేతంగా ప్రారంభమైంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్, నారాయణ, యనమల రామకృష్ణులు ప్రత్యేక హెలికాప్టర్లో ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా మహానాడు వేదికకు వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహానాడులో తన పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ను, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా మహానాడుకు అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మహానాడు ప్రారంభోత్సవ సూచకంగా సీఎంతో పాటు ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, తెలంగాణ అధ్యక్షుడు రమణులు జ్యోతి ప్రజ్వలన చేశారు. దీంతో 3 రోజులు మహానాడు ప్రారంభమైంది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన ఎన్టీఆర్కు భారతరత్న అవార్డును ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా డిమాండ్ చేశారు. తెలుగువారి ఏకైక పండుగ మహానాడు అని, తెలుగు లోగిళ్లలో వెలుగులు నింపిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని సీఎం అభివర్ణించారు. విశాఖపట్నం ఖ్యాతిని కూడా ఆయన ఈ సందర్భంగా పొగడ్తలతో ముంచెత్తారు. ప్రజాసేవలోనే సంతృప్తి ఉందని, వారి సేవలో ముందున్న కార్యకర్తలు, నాయకులేనని పార్టీ గుర్తిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తుతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షిస్తూ బీజేపీతో కలిసి గత ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించామని, ఇదే స్ఫూర్తి కొనసాగుతుందని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు ఇవ్వాలంటూ మహానాడులో తీర్మానం చేశారు. మహానాడు తెలుగు వారందరికీ ఒక పండుగ. వివిధ ప్రాంతాల్లో వివిధ వర్గాలు వివిధ పండుగలు చేసుకుంటారు. కానీ తెలుగు జాతి మొత్తం జరుపుకునే ఏకైక పండుగ ఈ మహానాడు. మన నాయకుడు దూరదృష్టిలో ఆలోచించి తెలుగుదేశం పార్టీ తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ, బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ, తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పండుగల సందర్భంలో మనం పెద్ద ఎత్తున పండుగలు చేసుకుంటాం. కానీ తెలుగు వారి జీవితాల్లో వెలుగు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని తెలుగు వారందరూ కూడా మహానాడుని ఆసక్తిగా చూస్తారు. అంతేకాకుండా ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు వారికి ఇచ్చినటువంటి సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, ఇంకో పక్క మనం చేసే ఆత్మ గౌరవంతో ఏ విధంగా ముందుకు తీసుకుపోయాము. తొలి రోజు మహానాడుకు విశేష స్పందన లభించింది. అనుకున్న దానికంటే 3 రెట్లు అధికంగా టీడీపీ శ్రేణులు రావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. దీంతో ఏర్పాట్ల నిర్వహణ కమిటీ శ్రమించాల్సి వచ్చింది. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశామని, ఊహించని స్పందన వచ్చిందని పర్యవేక్షక కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే గణబాబు, మీడియా కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తులు తెలిపారు. ఊహించిన విధంగా స్పందన. ఇవాళ మొత్తం గ్రౌండ్ అంతా నిండిపోయింది. చరిపాకి మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది. బ్రహ్మాండమైన కార్యకర్తల స్పందన కానీ, ఆ అభిరుచి కానీ ఉంది. అలంకరణ కానీ, ఏర్పాటు కానీ చక్కగా జరిగాయి. కాకపోతే అనుకున్న సంఖ్య కంటే పెరుగుతూ ఉంది. దాని మీద కొంత ఒత్తిడి ఉంది. ఒత్తిడిన్నా సరైన గ్రౌండ్ ఉంది కనుక మా వాలంటీర్ కానీ, మా నాయకులు కానీ కష్టపడుతున్నాం కనుక అందరికీ అసౌకర్యం కాకుండా చూడాలని మా ప్రయత్నం పరిస్థితి ఆశిస్తున్నాం.
మహానాడు అంటే ప్రతి ఏడాది ఎన్టీఆర్ బర్త్డే రోజున వచ్చేటువంటిది కాబట్టి ఆ స్ఫూర్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది మా పార్టీలో. దానిలో భాగంగానే మనం ఈరోజు చూస్తున్నాం. ఎంత అనుకున్న దానికంటే ఎక్కువగా వచ్చినా చాలా సహనంగా ఎవరికి వారు మిగిలిన ఉన్నటువంటి ప్రాంతాల్లో సందర్శిస్తున్నారు తప్ప ఎక్కడా ఏమక్కడుంటే ఇబ్బంది లేకుండా ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మనం ఇచ్చినటువంటి ఇక్కడ అరేంజ్ చేసినటువంటి సీటింగ్ కానీ, ఫుడ్ కానీ, మేము వేసినటువంటి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి కౌంటర్లు కానీ, ఒకవేళ ఐడి కార్డు లేకపోతే వాటిని కూడా మళ్ళీ తయారు చేసి ఎప్పటికప్పుడు ఇచ్చేటువంటి విధానం కానీ ఇవన్నీ చూశారు. ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకడంలో కూడా మన ఉత్తరాంధ్రలో ఉండేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా పెట్టి స్వాగతం పలికాం. తొలి రోజు మహానాడు సుమారు 10 గంటల పాటు సాగింది. తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. రెండో రోజు మహానాడులో దివంగత ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికతో పాటు 12 తీర్మానాలు ఆమోదించనున్నారు. మహానాడు తొలి రోజు సక్సెస్ అయింది. ఊహించని రీతిలో టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. 24,000 మందిని ఆహ్వానిస్తే 45,000 మంది ప్రారంభ సభకు హాజరయ్యారు. మహానాడు తొలి రోజు కార్యక్రమాలపై రిపోర్ట్. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ వేదికగా ప్రారంభమైన మహానాడుకు తొలి రోజు అన్యూహ స్పందన లభించింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా తరలివచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు అట్టహాసంగా మహానాడును ప్రారంభించారు. ప్రారంభోత్సవ సభ విజయవంతం కావడంతో టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపించింది. తాము 24,000 మందిని ఆహ్వానిస్తే 45,000 మంది వచ్చారని వసతి కమిటీ చైర్మన్ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఊహించని స్పందన లభించిందని వెల్లడించారు. 23,900 మంది ఏదైతే సభ్యత్వ కార్డు స్వైప్ చేసి ప్రారంభంలో మొదలుపెట్టారు. అలాగే భోజనాలు చేసిన వాళ్ళ విషయం చూస్తే మధ్యాహ్నం లంచ్కి 45,056 మంది మధ్యాహ్నం భోజనం చేశారు. అంటే మామూలుగా అక్షులుగా మనం ఎంతమంది ఇన్వైట్ చేశామో దానికంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ మహానాడు పార్టీలో పాల్గొంటున్నారంటే ఈరోజు పార్టీ పట్ల ఎంత ఉత్సాహం, ఎంత అభిమానం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి ఒకే ప్రాంగణంలో మనం అదే 3 రోజులు పెట్టుకుంటా ఉన్నాం. అన్ని ఏర్పాట్లు కూడా ఒకే ప్రాంగణంలో మెయిన్ ఊరికి దగ్గరలో పార్టీ దగ్గర నుంచి అన్ని కూడా పెద్ద ఏర్పాటు చేసుకోవటం. ముందు ఏదైతే మీడియాకు సంబంధించి కొద్దిగా తాత్కాలికంగా మధ్యాహ్నం 10 వరకు ఎయిర్ కండిషన్ అనే ప్రాబ్లం తప్పిస్తే మిగతా అన్ని విషయాల్లో భోజనాల దగ్గర నుంచి, ఎగ్జిబిషన్స్ దగ్గర నుంచి, బ్లడ్ నుంచి డ్యామ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా చక్కగా ప్రతి దగ్గర అన్ని మహానాల కంటే కూడా బ్రహ్మాండంగా అద్భుతం జరగాలని చెప్పి తొలి రోజు ప్రారంభ సభ అనంతరం తీర్మానాలను ఆమోదించారు. రెండవ రోజున ఎన్టీఆర్ బర్త్డే వేడుకలతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక మరో 12 తీర్మానాలను ప్రవేశపెడతామని మీడియా కమిటీ కన్వీనర్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. ఎన్టీ రామారావు గారికి మొట్టమొదటి నివాళులర్పించే ప్రయత్నం. చాలా మంది సీనియర్ నాయకులు, అన్నగారి అనుభవ వ్యక్తులు, అన్నగారి జీవిత చరిత్ర, ఆయన రాజకీయ అనుభవాలు, ఆయన చేసిన ప్రభుత్వ కార్యక్రమాలు మొత్తం ప్రారంభమవుతున్నాయి. తర్వాత ముఖ్యంగా 2 తీర్మానాల్లో పోలవరం ఏదైతే మా పెద్దలు కళ్యాణ్ గారు చెప్పారు, పోలవరం మన ఉత్తరాంధ్ర ఒక పెద్ద వరం, అది స్వామి వరం. ఆయన తీసుకుంటే అది ఒక మాకు అన్వయించిన వరంగా, చంద్రబాబు వరంగా పోలవరం పైన ప్రగతి పైన కూడా చాలా మంచి తీర్మాన రూపుడైన మన ఉత్తరాంధ్ర ప్రధాని ఎదురు చేస్తున్న పోలవరం అది కూడా రేపారండి. తొలి రోజు విజయవంతమైన ఉత్సాహంతో రెండో రోజు కార్యక్రమాలను పెద్ద ఎత్తున రూపొందించారు. ముఖ్యంగా పోలవరం, ఉత్తరాంధ్ర సమస్యలు, నిరంతర విద్యుత్ సరఫరా విజయం, వ్యవసాయం తదితర అంశాలపై చర్చించి తీర్మానాలను ఆమోదించనున్నారు. మహానాడులో టీడీపీ నాయకురాలు సినీ నటి కవిత కన్నీరు పెట్టుకున్నారు. తొలి రోజు ప్రారంభోత్సవ సభకు ఆమె హాజరు కాగా వేదిక వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. పార్టీ నాయకురాలుగా తనను కనీసం గౌరవించకుండా అడ్డుకుని గెంటేయడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. కన్నీరు పెట్టుకుంటూ మహానాడు ప్రాంగణం విడిచి వెళ్లిపోయారు.
విశాఖలో 20,000 కోట్ల భూ కబ్జాకు సంబంధించిన అధికారులు ప్రజాప్రతినిధులపై తక్షణం చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. దీనిపై మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయ విచారణకు ఆదేశించాలని నేతలు కోరారు. 20,000 కోట్ల భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. జగదాంబ జంక్షన్లోని సిపిఎం కార్యాలయంలో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి స్టాలిన్, వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్, సిపిఎం జిల్లా అధ్యక్షుడు లోకనాథం తదితరులు హాజరయ్యారు. ఆర్థిక నగరంగా అభివృద్ది చెందుతున్న విశాఖలో కోట్లాది రూపాయలు భూ కుంభకోణం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే ఈ భూములకు సంబంధించి రికార్డులు ట్యాంపరింగ్ జరుగుతున్నాయని ఆరోపించారు. దీంట్లో అధికార పార్టీకి చెందిన నేతలే ఎక్కువగా ఉన్నందున మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. వాస్తవంగా ఈ ట్యాంపరింగ్ జరగడానికి ప్రధానంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల యొక్క సహాయ సహకారాలు స్పష్టంగా ఉన్నాయనేది అందరూ చెప్తా ఉన్న అంశం. ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం అయిన తర్వాత భూముల యొక్క ఖరీదులు పెరిగాయి. ఆ భూములు ఎవరైతే గత జిల్లా కలెక్టర్ గా ఉన్న శాశాద్రి గారు ప్రభుత్వ భూములన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి దాని యొక్క రికార్డులన్నీ పొందుపరిస్తే, ఎవరైతే రెవెన్యూ అధికారులు ఉన్నారో వాళ్ళు మొత్తం రికార్డులన్నీ ట్యాంపరింగ్ చేసే కార్యక్రమం చేశారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ భూముల్ని సంరక్షించే పరిస్థితి తీసుకురావాలని, ట్యాంపరింగ్ చేసే అధికారుల మీద తక్షణమే చర్యలు చేపట్టాలని, దానికి సహాయ సహకారం ఇస్తున్న రాజకీయ నాయకుల్ని పార్టీల నుండి సస్పెండ్ చేయాలనేది సిపిఎం పార్టీగా ఇతర పార్టీలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చేయడం ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్పే విధంగానే స్మార్ట్ సిటీ అని చెప్పి పేరు పెట్టి స్మార్ట్ గా ఏ రకంగా భూములు కొలగొట్టాలనేటువంటి దానికి ఒక తెరలేపడం, ఈరోజు ఎక్కడికక్కడ అనేక ఏ కార్యక్రమం చేపట్టినా సరే అందులో అవినీతి కనబడతా ఉంది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అనేటువంటి మాటకి తావు లేకుండా చేస్తా ఉన్నారు. గతంలో ల్యాండ్ పూలింగ్ పేరిట ఏదైతే కొమ్మాది కానీ, నేరేళ్ల వలస కానీ, దబ్బంద కానీ, లేకపోతే గంభీరం కానీ, లేకపోతే ముదపాక భూములు కానీ, వీటన్నిటిలో కూడా ఏ రకంగా పేదవాళ్ళని, మరి ముఖ్యంగా డిఫామ్ పట్టా ఉన్నటువంటి పేదల్ని, ఎస్సీ వర్గాల్ని, అటువంటి వారందరి భూములు కూడా కొలగొట్టి వాళ్ళకి అన్యాయం చేయాలని చెప్పి చూడటం. ఎందుకంటే నిన్న వాళ్ళ గెజెట్ పేపర్ అయినటువంటి ఈనాడులో ఒక పెద్ద ఆర్టికల్, ఒక పేజ్, ఫుల్ పేజ్. తెలంగాణలో టీడీపీకి వెన్నుపోటు పొడిచిన ఘనత ఎర్రబెల్లి దయాకర్ రావుకే దక్కుతుందని తెలంగాణ టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. మహానాడు మీడియా ప్రాంగణంలో ఎమ్మెల్యేలు చంద్ర వెంకట వీరయ్య, ప్రతాప్ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. మహానాడులో మోసగాళ్లు, ఎన్టీఆర్ కు వెన్నుపోట్లు పొడిచిన వారే ఎక్కువగా ఉన్నారంటూ ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలను నేతలు ఖండించారు. ఎర్రబెల్లి టీడీపీలో ఉంటుండగా టీఎస్ఆర్ పార్టీకి కోవట్టుగా పనిచేసి వెన్నుపోటు దారుడుగా మారని విమర్శించారు. చంద్రబాబుపై అవాకులు చవాకులు పేరితే సహించేది లేదని హెచ్చరించారు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక కుట్రదారిగా వ్యవహరించి తన యొక్క సామాజిక వర్గం ద్వారా తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు ఒక కోర్టుగా వ్యవహరించిన నీచ సంస్కృతి కలిగిన వ్యక్తి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నువ్వు పార్టీలో ఉండవా మారుతావంటే నాకు ఒకే తల్లి ఒకే పార్టీ అని చెప్పి చివరికి తన తల్లి మీద చేసిన వ్యాఖ్యానాలు కూడా కట్టుబడి ఉండకుండా పార్టీ మారిన వాడు ఎవరైనా ఉంటే తల్లికి ద్రోహం చేసినట్టని చెప్పి ఎవరు అడగముందే అసెంబ్లీలో మరి నగ్నంగా మాట్లాడి కన్న తల్లి లాంటి పార్టీకి ద్రోహమే చేయకుండా మరి ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలని తీసుకొని వెళ్లి పార్టీకి పెద్ద ఎత్తున వెన్నుపోటు పెంచిన ఈ ద్రోహి మహానాడులో అంత మోసగాళ్ళు ఉందని, ఎన్టీ రామారావు గారికి ఏదో వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉందని చెప్పి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వహించినట్టే. అన్నం పెట్టిన రాజకీయ గుర్తింపించిన తెలుగుదేశం పార్టీని వదిలి ఈ రోజు తన యొక్క ఉనికి కోసం ఆరాటపడుతున్న, టీఆర్ఎస్ లో ఉనికి కోసం ఆరాటపడుతున్న వ్యక్తి ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇక్కడ ఉన్న నాయకులను అవహేళన చేసే విధంగా వాళ్ళు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఎయిర్పోర్ట్ కు చేరుకున్న చంద్రబాబు నేరుగా మహానాడు ప్రాంగణానికి వచ్చారు. గర్గ నృత్యాలు, కోయ డాన్సులు, ధింసా నృత్యాలు, కోలాటాలు, తప్పెడగుళ్లు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సీఎంకు స్వాగతం పలికారు.
ఊహించని విధంగా టీడీపీ శ్రేణులు చంద్రబాబు మోహన్లో కళ కనిపించింది. తొలుత మహానాడులో తొలుత సాంప్రదాయం ప్రకారం చంద్రబాబు స్వయంగా తన పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మంత్రి లోకేష్ రక్తదానం చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలే ప్రభువులు, వారికి సేవ చేసేవారనే పార్టీ గుర్తిస్తుంది. మహానాడు ప్రారంభోత్సవ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. తొలి రోజు మహానాడుకు అనూహ్య స్పందన. ప్రారంభోత్సవ సభకు 40,000 మంది హాజరయ్యారన్న మంత్రి గంటా. మహానాడు ప్రాంగణంలో కన్నీరు పెట్టుకున్న సినీ నటి కవిత. సిబ్బంది అడ్డుకుని అవమానించారంటూ ఆవేదన. విశాఖలో 20,000 కోట్ల భూ కుంభకోణంపై న్యాయ విచారణకు మహానాడులో తీర్మానం చేయాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో విపక్షాల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి శ్రీ న్యూస్.